పార్టీ అయిపోయింది. బిల్ పే చేయడానికి వెళ్ళాం. కార్డ్ స్వైప్ అవ్వలేదు. చాలాసార్లు ట్రై చేశాం. ఫైనల్గా స్వైప్ అయ్యేసరికి 1:30 అయింది. అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఐ థాట్ ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ పర్ఫెక్ట్. కానీ బయటకు వచ్చి చూసేసరికి కరెక్టే కదా సార్? ఆ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. ఇంకేమైనా కావాలా సార్? సారీ కృష్ణ. నాకు కావాల్సింది సారీ కాదు సార్, నా కార్. ఓ 10 నిమిషాలు బయట వెయిట్ చేయగలవా? 10 నిమిషాలు ఏమవుతుంది సార్? ప్లీజ్. సార్ కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. పేరు? కృష్ణ. ఈ ఫేస్ నాడో చూసినట్టుందే. ప్లాట్ నెంబర్ 92 జూబ్లీస్. అయ్యో కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవా? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, బాబాయ్. త్వరగానే ఇన్ఫార్మ్ చేస్తాం. అసలైన కారు వచ్చాడు బాబాయ్. అచ్చం ఫోటోలో ఉన్నట్టే ఉన్నాడు కదూ. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ సినిమా హీరోని తెరపై చూసినప్పుడు కూడా ఇంత ఆనందం రాలేదు బాబాయ్. భయ్యా టైం ఎంత? రే ఊరుకోరా. ఊరందరితో గోలంటే ముస్లామది మొగుడు సోదంట. నీ పావురం ఎప్పుడో ఎగిరిపోయి ఉంటుంది, మూసుకో. బాబు, నీ కార్ దొరికిందా? నీ కారే దొరికిందా? సార్, కార్ గురించి మీకేం తెలుసండి? నీ తెలుసానా? ఈయన గారు తాళం దీపట్టే నీ కారు పోయింది. కాదు కాదు, ఈ దరిద్రుడు ఎక్కబట్టే దొబ్బింది. బాబాయ్ రెస్పెక్ట్. నువ్వు మూయ్, వాడిని మాట్లాడిని. బ్రదర్, నీ కార్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాను? యాస్టీస్ గా అక్కడే పెట్టేశాను. నన్ను ఒక్కనే వదిలేమని చెప్పు బ్రో. నేను అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అంటే మీ అందరికీ అమ్మ గురించి తెలుసు అనమాట. ప్లీజ్ సార్, ఆ కార్ నాకు చాలా వాల్యుబుల్. మీరేం కావాలంటే అది చేస్తాను. నా కార్ మాత్రం నాకు కావాలి సార్. ప్లీజ్ సార్. చూడు బాబు, కారు గురించి మాకు కూడా ఏమీ తెలియదు. మాకు తెలిసిందంతా పోలీసులకు ఆల్రెడీ చెప్పేశాం. ఈ సమస్యకు పని ఏంటో నాతో ఆడుకుంటుంది. సార్ మహాభారతంలో కృష్ణుడంతడానికి తప్పలేదు సార్ కష్టాలు. ఆ మెకానిక్ గడు కాదు, ఆ ఊరోడు కాదు, ఆ తాగుబోతు చచ్చినోడు అంతకన్నా కాదు, ఆడి కొడుకు కాదు. మరి ఎవడరా కారు కొట్టేసింది? కారు ఎక్కడి నుంచి తీసుకెళ్లారు అక్కడికే వచ్చింది. పైగా ప్రతి ఒక్కరు చెప్పేది కరెక్టే. మరి కారు ఎవడరు? మళ్ళీ కమిషనరా? లేదు సార్, ఇదేదో అన్నోన్ నంబరు. హలో, మీరందరూ వెళ్ళిపోవచ్చు. ఏమైంది సార్? ఇంటికెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. ఏమంటావు? ఈ కేసుకి సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. నో ఎవిడెన్స్, నో ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సస్పెక్ట్స్. ఈ కేసు క్లోజ్ చేయడం మంచిది. పైనుంచి చాలా ప్రెషర్ ఉంది. ఇది వాళ్ళకి తెలిస్తే గొడవ అవుతుంది. అది మీరు చూసుకోండి, మిగతాది నేను చూసుకుంటాను. షూర్గా చూసుకుంటావుగా? అరగంటలో మీ ఇంట్లో ఉంటుంది. సూట్ కేసు వచ్చిందా?
వచ్చింది సార్. ఇదిగోండి సార్. ఎంత? 30 సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇంతకా కారు కొట్టేసింది ఎవరు సార్? నీకు డబ్బులు కావాలా, డౌట్ క్లియర్ అవ్వాలా? డబ్బులే కావాలి సార్. కాకుంటే గా కారు ఎవడు కొట్టేసిందో తెలియకపోతే నిద్రట్టదు సార్. చెప్పండి సార్ ప్లీజ్ సార్. గంట క్రితం నాకు ఫోన్ కాల్ వచ్చింది కదా. ఎవరు సార్? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? ఆయన కారు ఆయన కొట్టేసింది. ఇప్పటివరకు జరిగింది కాదయ్యా, నీకు అసలు కాదు చెప్తాను. ఏం సార్ అది? హలో మినిస్టర్ గారు, బాగున్నారా? నీ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరగబోతోంది. ఇన్కమ్ ట్యాక్సా? అదృష్టం అదృష్టం అంటూ పబ్లిక్ గా 5 కోట్ల కారు కొని తెచ్చావు. ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు నీ అదృష్టమే నిన్ను మింగైపోతుంది. నీ ఆస్తులన్నిటి మీద వాళ్ళు నిఘా వేశారు. ఈ ముక్క చెప్పడం వరకే నేను నీకు చేయగల సాయం. ఇంటికి పోనీ. ఏదో ఒకటి చేయండి అయ్యా, టెన్షన్ తట్టుకోలేక చస్తున్నాను. ఈ టైంలో ఎక్కడికి? బర్త్డే పార్టీ. పుట్టి పీకిందే ఉంది, పార్టీలు పండగలని. పోలోపలికే జరుపుకుంటాను. ఏంట్రా నువ్వు జరుపుకునే? రేయ్ ఏంట్రా అది? నాకారే. ఇప్పుడు నీ అదృష్టమే నిన్ను మింగైపోతుంది. నెక్స్ట్ డే కొడుకు పార్టీ చేసుకుంటున్నాడని తెలిసింది. హలో సార్, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ప్రొవైడర్. నైట్ పార్టీకి మీ రిజర్వేషన్ కన్ఫర్మ్ పార్టీ చేస్తారా? ఎవరు చేయమన్నారు? ఇట్స్ అండర్ ద నేమ్ కృష్ణ. ఓకే చేయండి. థ్యాంక్ యూ సార్. అప్పుడు వచ్చింది జగన్నాథ్కు ఐడియా. ఏం ఐడియా సార్? హోటల్ నుంచి ఫోన్ రావడం, కొడుకు పార్టీ బుక్ చేసుకున్నాడని తెలియడం, ఖచ్చితంగా కొడుకు కారు వేసుకెళ్తాడన్న నమ్మకంతో కీ కావాలని అందుబాటులో పెట్టడం. ఐడియా వర్కౌట్ అయింది అనుకున్నట్టుగానే. కృష్ణ కీ తీసుకొని కారు వేసుకొని పబ్కి వెళ్ళాడు. పిఎన్ పిలిచి స్పేర్కి ఇచ్చి కార్ తీసుకురమ్మన్నాడు. కరెక్ట్గా 12 దాటాక ఎవరికంటా పడకుండా ఈ కీతో కార్ తీసుకుని ఓకే సార్. పిఏ గడ్ టైంకి వెళ్ళి ఉంటాడు. కానీ మన కార్తీక్ రౌండ్ కేసుకి వెళ్ళాడు కదా. పిఏ గడ్ కార్ వేసుకొని జంప్. సార్ 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 1 మినిట్ సార్, మొత్తం కన్ఫ్యూజ్ చేసిర్రు. అసలు ఈ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కి గా కారు కొట్టేయడానికి సంబంధం ఏంటి సార్? నాకు సమయం అయితే లేదు. ఈ 7th మనకి గాల్లో పడి టీవీలో చిన్న న్యూస్ మిస్ అయ్యావయ్యా. ఏం న్యూస్ సార్? జగన్నాథ్ ఇంటిపై ఐటీ దాడి. ₹1 కూడా దొరకలేదు. ఎవరు కావాలి సార్? వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. మీ హౌస్ చెక్ చేయాలి. మంచోడు కదా సార్, సోషల్ వర్క్లు గిట్ట చేస్తుంటాడు. పొంగేం కాదు. ఐటీ రైడ్ జరగడం, కారు పోవడం, పిఎస్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అవడం. ఇంకా అర్థం కాలేదా? అంటే ఆయన బ్లాక్ మనీ మొత్తం 7th మనీ. అమ్మ నా జగ్గుగా ఏం ప్లానింగ్ చేసినోరా? నేను జగన్నాథ్ని మాట్లాడుతున్నా. నీకు 30 లక్షలు ఇస్తాను. ఇమ్మీడియట్గా కేసు క్లోజ్ చేయి. ఊరు చివర కారు తగలబడిందని 2 రోజుల్లో న్యూస్ వస్తుంది. కారు తగలబెట్టి పాపం సార్,
గా కృష్ణగాడ కార్ల అమ్మని చూసుకుంటాడు సార్. దోచుకోవాలి దాచుకోవాలి అనుకునేవాడికి ఫీలింగ్స్ ఉండవు. నానెక్కడ్రా? తెలుసు సార్. పాత షెడ్ తాళాలు తీసుకుని వెళ్ళారు సార్. డీజిల్ క్యాన్ కూడా అట్టుకెళ్ళారండి. డైమండ్స్ డైమండ్స్ రే రే డైమండ్స్ ఎక్కడ్రా? సార్ ఏమైంది సార్? డైమండ్స్ ఎక్కడ్రా? డైమండ్ సార్. డైమండ్స్ ఎక్కడ్రా? డైమండ్స్ డైమండ్స్ ఏంటి సార్? కార్లో పెట్టిన డైమండ్స్ ఎక్కడ్రా? థ్యాంక్ యూ. డాక్యుమెంట్స్ డబ్బు 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 అదే. పోలీస్ ఇప్పుడు ఏం చేయాలి? డబ్బులు ఇచ్చి పంపి. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? పర్స్ లో ఉన్నాయి, తీసి. ఏంటి సార్? కీ గురించి నాకేం తెలుసు సార్? మీకు ఇచ్చేసాను కదా. ఒరిజినల్ ఒరిజినల్ కీరా? కిలో డైమండ్ సార్ ఏమైంది సార్? సార్ అంతా మీరు చెప్పినట్టే చేశాను సార్. నాకేం తెలియదు సార్. సార్ అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం మన ఇంట వంట ఉందా? ఈ ఎద వల్ల వెళ్లాల్సి వచ్చింది. ఛీ! ఆడి జాతకం ఎలా తగలడిందిలే, ఏం చేస్తాం? ఊరాల జాతకాలన్నీ చూస్తారు కదా, ఈ ఎదో జాతకం కూడా చూసి తగలడండి. చూసేదేం సాక్షాత్తు శని. అదిగో వచ్చాడు దరిద్రుడు. ఏ మొహం పెట్టుకుని వచ్చాడు అడగండి. అదే విధం మొహం. ఏంటండి ఇది? వజ్రమే. ఎరా అమెరికాకి వెళ్తావా? ఆ సూట్ కేసులో నుంచి సగం డబ్బులు తీసి కమిషనర్ ఇంట్లో ఇచ్చిరా. సార్ వీళ్ళెవర్రా? యాంటీ కరప్షన్ బ్యూరో సార్. సార్ రంజిత్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ద పోలీస్. రంజిత్, నీకు ఒక చిన్న కథ చెప్తా వినవయ్యా. ఒక స్టేషన్లో ఒక సిఐ, అతనికి గవర్నమెంట్ వారిచ్చే జీతం సరిపోక తన డంప్ యార్డ్లో ఉన్న కార్లను సెకండ్ హ్యాండ్కి అమ్ముకుంటున్నాడు. కథ ఎలా ఉంది? మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు సార్. రవి, సార్ నా కార్ సార్, ఇండికా 1216. ఇతనే సార్ 2 లక్షలకు అమ్మేశాడు. వీడన్ని అబద్ధాలు ఆడుతున్నాడు సార్. సార్ అబద్ధం కాదు సార్,
అమ్మిందా మామయ్యకే సార్. ప్యాకప్ ప్యాకప్ ప్యాకప్. ఏడు మనోడు కచ్చేరా ఒరే సీనుగా అన్నా ఫస్ట్ సీన్ లో కత్తేసుకుని ఓ ఓవర్ యాక్షన్ చేసావు కదరా. అవునన్నా. కొయ్ వద్దన్నా. కొయ్యా ఎవడు రీడు ఓపెన్ చేస్తున్నారు కంటే 4 పెగ్గలు వేస్తాడు. ఎవడు రైడు? ఇడే నీ సీదేవిని పెళ్లి చేసుకున్నాడు. భయ్యా మా శ్రీదేవిని చేసుకున్నావా? ఒరే సాంబా, ఇప్పటి నుంచి భయ్య ఎప్పుడు వచ్చినా ఎంత తాగినా ఎప్పుడు తాగినా మన బార్ల మందు ఫ్రీ. పార్షల్లీ ప్యారలైజ్. ఆయనకి బెడ్ రెస్ట్ అవసరం. ఎలాంటి ప్రెషర్స్ ఇవ్వకండి. టేక్ కేర్. దాచుకుందంతా దోచుకుపోయారు సార్. ఇక నుంచి అంతా మీరే చూసుకోవాలి సార్. ఈ 100 కోట్ల గురించి అయినా కంప్లైంట్ ఇద్దామా? వదిలే, అమ్మ బర్త్డే గిఫ్ట్ అనుకో.